హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పుడే ఆ పేరు రైలు కొద్దిగా తాగాను. సూది పరీక్ష చేసినప్పుడు అంటున్నాడు డాక్టరే, అన్నమా భయపడబాకు, నీకు గుండెల్లో ఏమీ లేదు. ఆ పేరు రైలు ఏమైతే నేను తాగి ఆ బలం ఏం పడుకున్నానో దేవుడి కృప వల్ల ఏమీ లేదు నీ గుండెల్లో అని చెప్పాడు డాక్టర్. ఎవరైనా రావచ్చు దేవుని కార్యాలు. మనం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కుప్పరించి వస్తాం. దేవుడు ఉచితంగా కార్యాలు చేస్తున్నాడు కదా. ఆయన నమ్మిన పిల్లలు ఆయన ఎన్నడూ చేయగలడు కదా. అది దైవదాసుల ద్వారా సాకుల ద్వారా దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. 10 నెలల నుంచి మేము మా కుటుంబంలో పడుతున్న వేదన అంతా ఇంత కాదండి. నేనేదో ఒక 10 నిమిషాలు చూస్తానన్నటువంటి లైవ్ని 10:30, 11 నుంచి కంటిన్యూస్గా 3 గంటల వరకు నాన్ స్టాప్గా చూశానండి. నేను మొబైల్ ఫోన్లో చూశాను. పృథ్వీ సార్ ద్వారా నాకు ఒక మంచి మార్పుని తీసుకొచ్చారండి. అగాఢ చీకటిలో కూరుకుపోయిన నన్ను, నా కుటుంబాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నా జీవితంలో వెలుగులు నింపుతున్నాడండి. ఇప్పుడు ఆ దేవుడు గొప్ప దేవుడయ్యా. ఒక అన్యుడిగా ఉన్నవారు విగ్రహారాధన చేసే వ్యక్తి వాటన్నిటిని కూడా వదిలేసి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినారు. అబ్రహాం, నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు ప్రభువా, నువ్వు అడగగానే కొడుకుని తీసుకొచ్చి బలిచ్చావు, చంపేసి కాల్ చేస్తే కొడుకు ఎట్లా ఏమనుకొని ఇచ్చినావు అన్నాడు. అబ్రహాం చెప్పినాడు, ఆ బూడిదలో నుంచి కూడా నువ్వు నా కొడుకుని ఇస్తావు మళ్ళీ. అబ్బా, అసలు నా భార్య గర్భం ఉడికిపోయింది, మృతతుల్యమైపోయింది. ఆ మృతతుల్యమైన గర్భంలోంచి కదా వీడిని ఇచ్చింది నువ్వు. మరలా వీడు బూడిదలోకంటే బూడిదలో నుంచి కూడా ఇస్తావు. మరి దేవుడి కొరకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటే దేవుడిని అన్ని విషయాలు, ఒకటిగా రెండుగా, నీళ్లు సర్వ సమృద్ధితో నింపబడద్దే. ఇక్కడైతే అన్నీ రియల్గా జరుగుతున్నాయి. దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు. అయ్యగారు బాగా ప్రార్థన చేస్తున్నాడు. చాలా బాగా జరుగుతున్నాయి అద్భుత కార్యాలు. ఫేక్ కాదు, ఇది నిజమే, రియలే. దేవుడు సన్ని అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది ఇది రియలా ఫేక్ అనేది. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. అది 1 గంట దాకా నేను దాంతో బాధపడి తర్వాత నిద్రపోయేదాన్ని. అలా 6 నెలలు నుంచి అలా బాధపడుతూ ఉండేదాన్ని. సికింద్రాబాదు 13వ తేదీ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నప్పుడు ఫోన్ తీసుకెళ్ళి రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. దైవజనులు గారు నా పేరు పెట్టి శైలజ నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పాడు. ఆ మరుసటి రోజు నుంచే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. మా ఆయనకి తలలో గడ్డ ఉంది, ఉంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు గుంటూరులో పోతే. ఇప్పుడు బాలీవుడ్ పాస్టర్ గారికి ప్రార్థనకు వచ్చినాక తలలో గడ్డ కూడా లేదని చెప్పారు. ఆయన బాగా ఆరోగ్యం బాగుంది, మాకు ప్రార్థన బాగా నచ్చింది. పాస్టర్ గారి కాడికి వచ్చినాక బాగుంటుంది. అందరికీ ఏ బాధలు ఉండి అన్ని కష్టం ఏ ఉన్నా కూడా తగ్గిపోతున్నాయి. 3 సంవత్సరాల నుంచి మరి సహోదరుడు యవ్వనస్తుడు ఎలర్జీతో బాధపడుతున్నాడంట. మందులు వాడాడంట, అయినా కూడా తగ్గలేదంట. కానీ మరి లాస్ట్ మంత్ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి అప్లై చేసుకున్నారు. ఆ 3 సంవత్సరాల స్కిన్ ఎలర్జీ అనేది పూర్తిగా తొలగిపోయిందని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. చంద్రకళ నాకు నా భర్తకి ఈ విధంగా అమావాస్యకి పౌర్ణమికి నొప్పులు చేస్తున్నాయి అని అయ్యగారికి చెప్పినప్పుడు ప్రార్థన చేసి కనీసం ఇంట్లో పని కూడా నేను చేసుకోలేను. బలంగా నొప్పి వచ్చేది. అది వచ్చినాక కొద్దిసేపటికి ఒళ్ళంతా పోట్లు పుట్టిపోయేది. అట్లాంటిది ఆగస్టు 7కి వచ్చిన తర్వాత డాడీ ప్రార్థన చేసుకుని పోయిన తర్వాత దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. త్రివేణి కాళ్ళు నొప్పులు, తిమ్ముర్లు, మెడల నొప్పులు అన్నీ ఉన్నాయి. నెలలో వచ్చాను. ప్రేరాలు తీసుకొని వెళ్ళి పూసుకున్నాం. అసలుకి నిలబడలేకపోయి ఇక్కడికి వచ్చినప్పుడు నిలబడలేక బెల్ట్ పెట్టుకొని వచ్చాయి ఇక్కడికి. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. 5 నెలల నుంచి వస్తున్నాను.
స్వస్థతలు బాగున్నాయి. ఫేక్ కాదు, అంత మంచిగా జరుగుతుంది. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. బాధలు, కష్టాలు, ఆరోగ్యాలు అన్నీ నమ్మకంతో ప్రార్థన అందరూ నమ్ముకుంటే మంచి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా అన్స్టేబుల్గా ఉంటుంటే సెకండ్ బేబీ అప్పుడు సరిగా ప్రేయర్ చేసుకోలేక కంఫర్ట్ లేక అలా ఉండేది. అదే వీక్నెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకా లాస్ట్ మంత్ నాకు డెలివరెన్స్ అయ్యింది గుంటూరు చర్చికి వెళ్ళినప్పుడు. చేతికి గడ్డలేసి 10 రోజులు ఏడ్చిన పేడతో పోయి పూసుకొని ప్రార్థన చేసుకున్నా. తెల్లారేళ్ళకి పగిలి వేలంతా చెడిపోయింది. మళ్ళీ తెల్లారేళ్ళకి ఏమి లేదు.